ప్రైజ్ ది లార్డ్. బలహీనపరచేటటువంటి వ్యసనపు దెయ్యముల గురించి తెలుసుకుందాం. ఈ బలహీనపరిచేటటువంటి దెయ్యము లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఒక స్త్రీని 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచేటటువంటి దురాత్మ, ఒక దెయ్యం ఆమెను పట్టి వేధిస్తూ ప్రతి దినము ఆమె లోపల ఉన్న బలాన్ని బలహీనపరుస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. సబ్బాతు దినం రోజున యేసు ప్రభు వారు ఆమె లోపల ఉన్నటువంటి ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినట్టు మన బైబిల్లో స్పష్టంగా అర్థమవుతుంది, చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన లోపల కూడా చాలా రకాలైనటువంటి కంటికి కనపడని బలహీనపు వ్యసనపు దెయ్యాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. మనం బలహీనులం కాబట్టి బలవంతుడైన దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకొని తగ్గించుకొని మన పాపాలు మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ బలహీనపరచు దెయ్యపు చేతిలో నుంచి యేసు ప్రభువు వారు మనల్ని విడిపించి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.